వెళ్ళడం లేదు, ప్రజా సమస్యలు పరిష్కరించేవారు లేరని ప్రజలు అడుగుతారు. దాని మీద మీ కామెంట్? అసలు వాస్తవంగా అయితే నిజంగా కూడా ఇది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు మీరు వేంపల్లిలో చూసినారు, అదంతా రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది, గండి రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది. తర్వాత ఇక్కడ వేంపల్లి మండలంలో గిడ్డంగి వారిపల్లి చెరువు అదంతా కట్టి అవి ఏదైతే వాళ్ళ హయాంలోనే వాళ్ళే పాపం చేశారు. ఆ ఊర్లకు ఎవ్వరూ భారతదేశంలో ఒప్పుకోకుంటే యూసీఎల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత కూడా వయస్సులదే. అక్కడ ప్రజలకు ఆ డ్రింకింగ్ వాటర్ అంతా చెడిపోయింది. ఆ డ్రింకింగ్ వాటర్ చెడిపోయేదానికి కానీ కొన్ని స్కీమ్స్ పెట్టి ఇట్లా ప్రతి ఒక్క పని, ఇంకా పులివెందులలో అయితే కోకొల్లలో వాటర్ సమస్య ఉంది. ఇప్పటికి నిన్న కూడా నేను మాట్లాడినా, 2 ముఖ్యమంత్రులుగా పనిచేసి టౌన్కు తర్వాత వాటర్ సమస్య ఉంది. చక్రాయపేట మండలంలో అయితే నిన్నటి నుంచి ఒక 4 రోజుల కిందటి నుంచి చక్రాయపేట ఆ గ్రామానికి ట్రాన్స్పోర్ట్ అంటే ట్యాంకర్లతో నీళ్ళు తోలే పరిస్థితి. ఎప్పుడు ఫిబ్రవరిలో. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు, అంటే ఇప్పుడు రోడ్లు తవ్వడము చేయడము, ఇవన్నీ కనీసం నువ్వు అసెంబ్లీకి పోయినా అక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకుండా 11 మంది ఉన్నారు కాబట్టి నువ్వు చేయెత్తుతేమో వాళ్ళు అవకాశం 4 సార్లు చేయెత్తితే 2 సార్లను ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏదన్నా కానీ సమస్యలు నువ్వు ప్రస్తావించి అయ్యా మేము ఇట్లా ఏదో మళ్ళా మేమే వచ్చామనుకొని కొన్ని ఇది చేసినాము, ఏదైనప్పటికీ ఆ పనులు అయితే పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, మీరు తప్పకుండా చేయాలని ఆయన స్థాయిలో ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా స్పందించి మనకి ఏవైతే అత్యవసరంగా ఉన్నాయో పెండింగ్ పనులు చేసేదానికి అవకాశం ఉండిండేది. అంత మంచి అవకాశాన్ని కూడా కోల్పోయి ఏదో పిల్లలు అలిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చానే రానని కూర్చొని ఈరోజు పులివెందుల ప్రజలు నిజంగా కూడా చాలా పులివెందుల ప్రజలకు ఆయనైతే 100% రుణపడి ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది ఒక వేవ్ మాదిరి వచ్చింది. ఇంత వేవ్లో కూడా ఆయన 60,000 మెజార్టీతో గెలిపించారు పులివెందుల ప్రజలు ధర్మంగా. నువ్వు అంత వేవ్లో కూడా నీకు 60,000 మెజార్టీతో గెలిపిస్తే పోనీ పులివెందులకు ఏమైనా ప్రజా సమస్యలు లేవా, అంత ఫీల్ గుడ్గా హ్యాపీగా ఉంది అంటే నువ్వు లేవు. నువ్వు చేసినట్టే బాగుండే సిమెంట్ రోడ్లను తవ్వేసి అండర్ డ్రైనేజ్ పూర్తి కాకుండా ఇన్ని సమస్యలు ఉంటే ఆయన ఏదో చిన్న పట్టింపు కారణంగా పోయి మమ్మల్ని ఇంత ఘోరంగా వదిలేసినాడు, మేము ఇంత మెజార్టీ ఇచ్చినా కూడా అనే కోపం కూడా ఉంది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి విన్నవించేది, నువ్వు అసెంబ్లీకి పోలే, నేను చేయలేదు, నేను రానని నువ్వు ఒక మాట ఇచ్చి నిజంగా నువ్వు అసెంబ్లీకి రాకపోయినా మా ఎమ్మెల్యేగా మేమే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము, నేనే పిలుచుకొని పోతా. పులివెందుల సమస్యలు నువ్వు కూడా ఆయనతో ఏదైనా ఉంటే ఆయనతో చెప్పి నువ్వు అసెంబ్లీకి రాకుంటే రాకపోయినలే, కనీసం ఈ ప్రజలు నిన్ను అంత అత్యంత మెజార్టీతో గెలిపించినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది. నువ్వు అది ప్రెస్లో అడగడంలో ఇంకోటి అడగడంలే. నిజంగా నీకు పులివెందుల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పులివెందులలో ఈ సమస్యలు ఉన్నాయని ప్రస్తావించి పులివెందుల ప్రజలు రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తూ ఉన్నాం.